వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ అలకియా యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ 3 years మళ్ళీ మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం యూట్యూబ్ ఛానల్ని. మళ్ళీ ఎందుకు ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నాం అంటే, సో ఆన్ ద అకేషన్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం మేము ఈరోజు మళ్ళీ వీడియోని పోస్ట్ చేద్దామని అనుకున్నాం. సో అప్పుడు కొంచెం వీడియోస్ తీయడం కొంచెం కష్టమైంది. సో మళ్ళీ ఇప్పుడు మేము రీస్టార్ట్ చేస్తున్నాం. సో మేము మొత్తం ఫామ్ హౌస్ ని మొత్తం చూపిస్తాం, టూర్ చేసి చూపిస్తాం. అండ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ కాబట్టి అది కూడా మేము చూపిస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం పూల చెట్లను చూద్దాం. ఫస్ట్ మనం పూల చెట్లను చూసిన తర్వాత మెయిన్ పార్ట్కి పోతాం, సరేనా? దాన్ని ఫస్ట్ ఈరోజు చూపిస్తాం. ఇవన్నీ మా ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్. ఇక్కడ కూడా ఫ్లవర్ ప్లాంట్స్, ఇదంతా ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్. ఇది పైన వస్తుంది కదా ఎల్లో, ఇంకా ఇది పైన, ఇంకా ఇక్కడ పైన వస్తుంది కదా ఎల్లో వన్. దానికి చెట్లు పెట్టి క్రాప్ లాగా ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడటానికి. ఇక్కడ క్లైమేట్స్ ని పెడతాం రెండు వాటికి. ఇది కొంచెం పెరగాలి, ఇది ఆల్రెడీ సగం వచ్చేసింది కాబట్టి దీన్ని ఫస్ట్ క్లైమేట్స్ పెట్టేసి దాని తర్వాత సెకండ్ పోతాం. ఇవన్నీ నా ఫేవరెట్ ఫ్లవర్స్ ప్లాంట్స్, యు నో ఇట్. ఇప్పుడు మనం అచ్చా పోయి ఒకసారి రౌండ్ వేసి చూద్దాం. చలో ఫస్ట్ మనం ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఆ రౌండ్. నిన్ననే కదా కొంచెం వర్షం పడ్డది, బురద ఉంది, మెల్లగా చూసుకుంటూ పోదాం. ఇప్పుడు మనం ఫుడ్ ప్లాంట్స్ చూద్దాం. సరేనా? ఇది మా బనానా, 2 బనానానే. అది కొంచెం పెద్దది, కొంచెం చిన్నది, అంతే తేడా. ఇంకోటి గ్రీన్ బనానా, చిన్నది. పెద్దదేమో ఎల్లో బనానా. ఇది కోకోనట్ ట్రీ, కోకోనట్. ఇది ఏం పిలుస్తుంటే షుగర్ కాయ. షుగర్ కాయ నై, షుగర్ కేన్. షుగర్ కేన్ ట్రీ. చూడండి పప్పాయ ఎంత బాగున్నాయి మా చెట్టువి గాయస్. ఇవే అంతా మేము ఫస్ట్ అనుకోలే ఇవి వస్తాయని, దాని తర్వాత రియలైజ్ చేసినాం ఎంత పండినాయి అంటే అంత పండినాయి. ఇంకొక పపాయ గాయస్, చిన్న పపాయ ఉన్నాయి, ఎంత క్యూట్ ఉన్నాయో. ఇంకొక పపాయ చెట్టు, దాని ఫ్రూట్స్. కొన్ని రోజుల క్రితం ఇది లేదు కదా సీట్. సో మేము ఒక అరుగు వేసుకున్నాం. సో ఇక్కడ ఒక అరుగు వేసుకున్నాం మేము. జరుగు ఒక అరుగు, కూర్చోడానికి ఒక అరుగు వేసుకున్నాం. సో నెక్స్ట్ ఎటు మొత్తం ఈ రో అంతా పపాయ గైస్. మొత్తం పపాయలతో నిండిపోయింది. మా ఫ్యామిలీకి పపాయలు అంటే మస్తు ఇష్టం, నాకు తప్ప. సో మొత్తం పపాయ. ఇది నిన్ననే ఎప్పుడో కొన్నాం. ఇదేం చెట్టు? పీచ్. ఇదేందో పీచ్. చలో వి షల్ గో. కోకోనట్, సేమ్ కోకోనట్. చెప్పు. మునగ చెట్టు, తెలుగులో మునగ చెట్టు అంటాం, ఇంగ్లీష్ లో డ్రమ్ స్టిక్. ఇట్స్ వెరీ బిగ్. జామకాయ మంచిగా నీరు వస్తుంది తెలుసా ఇక్కడ. ఎంత ఈ 2 కలిపి ఎంత నీరు వస్తుంది అంటే అంత నీరు వస్తుంది. ఇగోండి గాయస్, జామకాయ, చిన్న జామకాయ పండుతున్నాయి. అగోండి లోపల ఇంకా కనిపిస్తున్నాయి కదా మీకు లోపల. అవి మన జామకాయ చెట్టు. ఇది సపోటా గాయస్, సపోటా ట్రీ. గాయస్ సీతాఫలకాయ ఇప్పుడే పండుతున్నాయి గాయస్. మా ఇంట్లో పండినవి ఉన్నాయి,
ఇప్పుడు చెట్టు పోయి చూపిస్తున్నాం. ఇవి సీతాఫల. గైస్ ఇవి టమాటాస్ నియర్ పోవట్లేదు ఎందుకంటే ఇవన్నీ ప్లాంట్స్తో నిండిపోయినాయి. అందుకే ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాయి గైస్. ఇవన్నీ మావే ఎంత మంచిగా పెరుగుతున్నాయి అంటే అంత మంచిగా పెరుగుతాయి. మేము పోవట్లేదు ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి. ఫ్లవర్స్ గైస్. గైస్ మా హోమ్ టూర్ చూపిద్దాం. ఇది ఫ్రిడ్జ్ అంతా అవసరం లేదు. సో ఇది అమ్మవారు.